మీనము వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే మీనరాశి వారికి రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే జన్మరాశిలో శని సంచారం జరుగుతుందో ఏలినాటి శని రాశిలో ఉంది. దీని గురించి ఏమీ టెన్షన్ పడకుండా చాలా సింపుల్ టెక్నిక్స్ కొన్ని చెప్తాను, పాటిస్తే శని యొక్క ప్రభావం చాలా పాజిటివ్గా వస్తుంది మీకు. ఇక ధనస్థానంలో కుజుడు 21వ తేదీ వరకు ఉంటాడు. 21వ తేదీకి 3వ భావంలోకి వెళ్తాడు. 3లో ఉండేటువంటి రవి 16వ తేదీ వరకు 3లో ఉంటుంది, 4లోకి వెళ్ళడం జరుగుతుంది. 4లో ఉండేటువంటి శుక్ర బుధులు 4లో రవి కూడా ఉంటాడు. 1వ తేదీ గురువు కూడా ఉంటాడు. కాకపోతే ఆ గురువు 2వ తేదీ జూన్ 2 నుంచే 5లోకి మారిపోతాడు. అయితే ఈ శుక్ర బుధులు కూడా ఉంటూ ఈ శుక్ర బుధులు ఇద్దరు కూడా శుక్రుడు 6వ తేదీ పంచమంలోకి వెళ్ళడం, బుధుడు 23వ తేదీ పంచమంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. నిత్య జీవిత స్థానంలో కేతు ఉండడము, చంద్రుడు భాగ్యభావం నుంచి 12 రాసులు తిరుగుతున్నాడు. ఈ యొక్క నెలలో 12లో రాహు ఉన్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది, ఏ దేవతా ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుందని నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ ఎప్పుడైతే రాశిలో శని యొక్క సంచారం ఏలినాటి శని నడుస్తుందో ఇది కొద్దిగా ఏంటంటే మీకు కొంచెం తెలియని ఆలస్యాన్ని, మనం ఏదైనా ఒక పని ఇవాళ చేయాల్సింది సర్లే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, నెక్స్ట్ వీక్ చేద్దాంలే, వచ్చే నెల చూద్దాంలే, వీటి వల్ల మీరు కర్మకి బద్ధులవుతారు. కాబట్టి మీనరాశి వారు అంటే మీరు ఈ యొక్క విషయంలో నెగ్లిజెన్సీ పోస్ట్పోన్ చేయడం అస్సలు చేయకండి. ఇది చాలా గొప్ప రెమెడీ. మీరు ఎప్పుడైతే నెగ్లిజెన్సీ చేయకుండా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, కొంచెం హోమాలకు అటెండ్ అవ్వడము, కొంచెం నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఏదైనా నీరు తాగే విషయంలో కొంత జాగ్రత్త పడండి. అదేవిధంగా కాస్త కుటుంబ స్థానంలో ధనస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుటుంబంలో ఉండేటువంటి అన్నదమ్ములతోని సిబ్లింగ్ వరుస వాళ్ళతోని కొద్దిగా ధన విషయంలో ఘర్షణ ఉంది. కాబట్టి 21వ తేదీ వరకు కుటుంబ సభ్యుల్లో సిబ్లింగ్స్ వరుస వాళ్ళతో ధన సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 21వ తేదీకి ఎప్పుడైతే కుజుడు 3లోకి వెళ్తున్నాడో కొంత పరాక్రమ యోగాన్ని ఇస్తున్నాడు. మీరు ధైర్యంగా చేసే నిర్ణయాలకు కూడా ఈ నెల చాలా బాగుంటుంది. కాకపోతే 3లో ఉండేటువంటి రవి కూడా కొద్దిగా 16వ తేదీ వరకు మీకు ఉద్యోగ ప్రభుత్వ సంబంధించిన విషయంలో అనుకూలతను ఇస్తున్నాడు. అయితే ఇక్కడ 9వ భావంలో చంద్రుడు మీకు 1వ తేదీ ఉంటున్నాడు. కాబట్టి దూర ప్రాంతాలకు 1వ తేదీ ప్రయాణం అసలు పెట్టుకోకండి. 7, 8 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. 9, 10 తేదీలు కొంచెం కొన్ని అమాయకంగా కొన్ని నిర్ణయాల వల్ల మోసపోతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క నెలలో మీకు రవి శుక్ర బుధులు ఇద్దరు కూడా చతుర్థ భావంలో ఉన్నందుకు ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి, ప్రాపర్టీస్ తీసుకోవడానికి, తల్లిగారి ఆరోగ్యం గతంలో ఏదైనా ఇబ్బంది పడినట్లయితే ఆరోగ్యం కుదుటపడడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. పంచమంలో గురువు ఉంటూ పంచమ స్థానంలో శుక్రబుధులు కూడా వస్తున్నారు. కాబట్టి షేర్ మార్కెట్ మూలన యోగం కొంతవరకు లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్ వల్ల కొంత యోగం ఉంటుంది. మరియు దీంతో పాటు అంటే మీకు దాని మీద కొంత అవగాహన ఉండాలి. ఏమీ అవగాహన లేకుండా మీరు పెట్టేసి అలా కాదు. మీ జన్మజాతకంలో యోగం ఉండాలి. పర్టికులర్గా 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ ఒక నీచభంగ రాజ్యం కానీ విపరీత రాజ్యం కానీ ఉండాలి. దీంతోపాటు ఎప్పుడైతే మీకు పంచమ స్థానంలో గురువు ఉంటూ శుక్ర బుధులు కూడా అంటే శుక్రుడు 9వ తేదీ, బుధుడు 23వ తేదీ ఎప్పుడైతే మారుతున్నాడో సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇంట్లో వాళ్ళు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు ఆమోదం కూడా తెలుపుతారు. ఇష్టమైన వివాహం చేసుకోవడానికి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇక విదేశాలు వెళ్ళడం చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాకపోతే స్లోగా ఎదుగుదల ఉంటూ ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన, లలిత అమ్మవారి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కుజుడు తన స్వక్షేత్రంలో ఈ సంవత్సరం కుజుడు మంత్రి కూడా ఈ స్వక్షేత్రంలో వచ్చినటువంటి సందర్భము. దీని మూలంగా ఏంటంటే ఒకటి పర్యావరణ సంబంధంగా మీరు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడూ చూడనంత విపరీతమైనటువంటి వేడిని ఉష్ణాన్ని పుట్టిస్తాడు. అలాగే ఇప్పుడు చూడండి కొంతమంది ఎలక్ట్రికల్ వెహికల్స్ లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ రిలేటెడ్ బిజినెస్లు, పవర్ని జనరేట్ చేసేటువంటి బిజినెస్లు బాగా అభివృద్ధి చెందుతాయి కుజుడిలా ఉండడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అందరికీ కూడా అన్ని రాసుల వారికి మీనరాశిలో శని ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే మీరు ఏదైనా ఒక నీటిని తీసుకొని తాగేటప్పుడు కానీ నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నీటి మూలంగా జల మూలంగా రోగాలు వచ్చే సమయం అంటారు దీన్ని. కాకపోతే గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ శని యొక్క ఎనర్జీస్తో ఎగ్జాల్ట్ అవుతున్నాడు అక్కడ.
అయితే ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అవుతాడో కొన్ని కొత్త మతాలు కూడా పుడతాయి ఈ కాంబినేషన్స్ వల్ల, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే గోచార ఫలితాలు అంటే ఇప్పుడు ఉండేటువంటి బయట మార్కెట్ ఎలా ఉంది అనేది ఎలా ఉంటుందో, మనం ఒక వస్తువు అమ్ముదాం అనుకుంటున్నాం, దీనికంతా మార్కెట్ లేదు, లేకపోతే ఒక వస్తువు కొందాం అనుకుంటున్నాం, ఇప్పుడు కొనడం వల్ల వేస్ట్ అని మనం ఎలా అయితే డిసైడ్ అవుతామో బయట ఉండేటువంటి పరిస్థితుల్ని, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలి, బాగా ఎండ ఉంది, ఒక 2 గంటలు దాటితే కొంచెం చల్లబడుతుంది 4కు 5కి అని ఎలా అనుకుంటామో, బయట ఉండే వాతావరణం, బయట ఉండే సిచ్యువేషన్స్, కండిషన్స్ ఎలాగో గోచారం కూడా అంతే. అంటే గోచారం ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చెప్పేది. కానీ దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతకము. అంటే మీరు జన్మించినప్పుడు మీరు ఏ తేదీని జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరం, ఏ సమయం, ఏ ప్రాంతం, ఈ 5 అంశాలు తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని బేస్గా తీసుకొని, లగ్నం నుంచి 2 ఛాయాగ్రహాలైన రాహుకేతువులు, మిగతా సప్తగ్రహాలు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మనకి చంద్రుణ్ణి ఉపగ్రహం అంటారు, రవిని మనకి స్టార్ అని చెప్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ వర్డ్స్ ఏవైనా కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు ఉంటుంది కాబట్టి ఇందులో లగ్నం నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో మీకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు లగ్నం బాగుంటే బాగా ఎదుగుతారు, ధనభావం బాగుంటే అది ఎందుకు బాగోలేదు, ఏ గ్రహం వల్ల బాగోలేదు, దాన్ని సెట్ చేసుకొని మీరు దానికి సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా 3వ భావం అన్నదమ్ములతో ఉండే రిలేషన్, 4వ భావం మీ యొక్క వస్తు, వాహన, గృహ, ఎడ్యుకేషన్ రిలేటెడ్, సంతానం ఎందుకు కలగట్లేదు, 5వ భావం ప్రేమించడం ద్వారా, ప్రేమ వ్యవహారాల ద్వారా ఇబ్బంది పడుతున్నారా. అదేవిధంగా 6వ భావం రుణ, రోగ, శత్రుస్థానం అంటే ఏమిటి, మీకు ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కువ అప్పులు పాలవుతున్నారు, దాన్ని ఎలా మీరు నిర్మూలించుకోగలరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనని, స్పష్టమైన ఆన్సర్ని జ్యోతిషశాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మీకు వచ్చే పార్ట్నర్స్ ఎలా ఉంటారు, పార్ట్నర్ ద్వారా మీకు స్ట్రెస్ ఉంటుందా, చక్కగా వాళ్ళ ద్వారా మీరు మంచి సుఖాన్ని పొందుతారా అనేది 7వ స్థానము 12వ స్థానం చెప్తుంది. ఇదంతా కూడా వాళ్ళు ఏదో శత్రువులై మీ మీద దాడి చేయడం మనం ఇంకోటి కాదు, వాళ్ళు కావాలని చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇదంతా మనం ఆస్ట్రాలజీ అనేది ఏమిటంటే, జ్యోతిషశాస్త్రం అనేది పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని, నువ్వు పలానా కర్మ చేసావు కాబట్టి ఈ యొక్క కర్మ ఈ రూపంలో వస్తుంది, దీన్ని యాక్సెప్ట్ చేయడము లేదా పలానా మంత్రం ద్వారా, పలానా నామస్మరణ ద్వారా క్లియర్ చేసుకోవడం ఎలాగా అనేటువంటిది. అదేవిధంగా వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, ఆకస్మిక సంఘటనలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మనం ఊరికే ఏదో ఏలినాటి శని వచ్చేసింది, లేకపోతే కాలసర్ప యోగం ఉందని భయపెట్టడానికో జ్యోతిషశాస్త్రం కాదు. మీరు ఇలా ఉంది కండిషన్ కాబట్టి దీన్ని మనం ఎలాగ తగ్గించుకోవాలని చాలా చిన్నది, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చక్కగా ఇంట్లో కూర్చొని లలిత చేసుకుంటే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులో మేజర్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, చాలా సింపుల్గా పార్వతీ పరమేశ్వర్లకి వివాహం అయినటువంటి ఘట్టాన్ని మీరు తలుచుకుంటూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుంది. అలా కాదండి, వివాహం అయింది కానీ మాకు ఎక్కడా కూడా మా ఇద్దరికీ సఖ్యత లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అసలు ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాం, కానీ కలిసి ఉండాలి, సిచ్యువేషన్స్ విడిపోయేలా లేవు అన్నప్పుడు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఇక్కడ అప్పుల బాధలు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః. మీరు చేసి చూడండి, భక్తిగా శ్రద్ధగా ఖచ్చితంగా మీకు ప్రభావం అనేటువంటిది ఉంటుంది.